సిగాచి పరిశ్రమ దగ్గర కార్మిక సంఘాల ఆందోళన కలకలం రేపింది. కార్మిక సంఘాల నేతలు ప్రమాదస్థలి పరిశీలనకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కార్మిక సంఘాల నేతలను లోనికి అనుమతి లేదని అడ్డుకున్నారు. మరోవైపు ప్రమాదస్థలిని పరిశీలిస్తామని కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకు ఆ కార్మికులకి ఎవరిచ్చారు డబ్బులు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలం మేము సహాయక చర్యలు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎవరికి కార్మికులకి జరిగే న్యాయం మీద కార్మిక సంఘాలుగా మేము గొంతు దింపుతున్నాం. 8 గంటల పనిదినం కావాలని కొట్లాడుతున్నాం. కార్మిక చట్టాలు కావాలని చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని కోరుతున్నాం. జాయింట్ ఇన్స్పెక్షన్ జరగాలని చెప్తున్నాం. కార్మికుడు కంప్లైంట్ ఇచ్చినా కానీ చర్యలు తీసుకునేటువంటి రైట్ కార్మిక చట్టాల్లో ఉంది. కానీ ఈరోజు దాన్ని తుంగలో చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికుల కోసం మా కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 గంటల పనిదినం అమలు చేయనటువంటి వారి మీద అమలు చేయాలని చెప్పి 10 గంటలు 12 గంటలు పని చేసేటువంటి మీద కొట్లాడుతున్నాయి. ఎక్కడ ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఇస్తున్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఇప్పిస్తామని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు ఆ కార్మికులకి ఎవరిచ్చారు డబ్బులు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలం మేము సహాయక చర్యలు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎవరికి కార్మికులకి జరిగే న్యాయం మీద కార్మిక సంఘాలుగా మేము గొంతు దింపుతున్నాం. హలో హలో ఓకే నేను అందులో తీసుకొని కొంతమంది తీసుకొని వచ్చి చూపెట్టి పంపిస్తాను. హలో చూసి వచ్చి ఆరుగురు అట్లా హలో హలో ఓకే నేను అందులో తీసుకొని కొంతమంది తీసుకొని వచ్చి చూపెట్టి పంపిస్తాను. హలో